అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి వాటికి నిరసనగాను, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి గతంలో అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలకు రక్షణ లేదు. ఆఖరకు చిన్న పిల్లలు 4 సంవత్సరాల పిల్లలు 5 సంవత్సరాల పిల్లలను కూడా ఈరోజు మానభంగాలు చేసి హత్యలు చేసే సంస్కృతి రావడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మరి అదేవిధంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మరి ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది, ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారనే విషయం ఒకసారి చూసినట్టయితే మరి ఈరోజు దాదాపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో దాదాపు 766 హత్యాయత్నం సంఘటనలు జరగడం జరిగింది. మరి వీరిలో 390 మంది ఈ సంవత్సరాల కాలంలో హత్యకు గురి కావడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద 2466 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మరి వీటిలో వేలాది మందిని కూడా జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో మరి యాక్టివిస్టులను కూడా మరి జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 12 నెలల కాలంలోనే మరి దాదాపు 1,37,546 కోట్లు 1,37,546 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అప్పు చేయడం జరిగింది. మరి ఇంత డబ్బు అప్పుగా తీసుకొచ్చినప్పుడు మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతా ఉంది? మరి ప్రజలకు ఏవైనా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారంటే అది లేదు. మరి అదేవిధంగా గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అసెంబ్లీ ఉంది, అదేవిధంగా సచివాలయం ఉంది, మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారు కావాలని చెప్పి మళ్ళీ 1000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక దుబారా ఖర్చులు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మళ్ళీ దాని ద్వారా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంతానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రజలకు కానీ ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా కేవలం అమరావతి మీదనే దృష్టి పెట్టి అమరావతిలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకోవచ్చు, వాళ్ళ యొక్క గతంలో వాళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములకు రేట్లు వచ్చే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు అని చెప్పి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి వీటికి అన్నిటికి కూడా నిరసనగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉదయం 4వ తేదీ 10 గంటలకు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ఒక ర్యాలీ కూడా ఉంటుంది. మరి ఆ ర్యాలీ తర్వాత కూడా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరుగుతున్నటువంటి అరాచకాల గురించి, వీరి యొక్క దోపిడీ గురించి, మరి చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పుల గురించి, మరి అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి అన్ని విషయాలు కూడా ఆ రోజు పూర్తిగా మరి ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.